భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 4వ అధ్యాయము. పరమేశ్వరుడు సనత్ కుమారునికి ఇలా చెబుతున్నాడు: ఓ మునీంద్ర, ఇక నీకు ధారణ పారణ వ్రతం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. పాడ్యమి తిథిన పుణ్యాహవాచనం చేసుకుని నా ప్రసన్నార్థం ధారణ పారణ వ్రతం యొక్క సంకల్పం చేసుకోవాలి. ఒకరోజు ధారణ, మరుసటి రోజున పారణ చెయ్యాలి. ధారణలో ఉపవాసం మరియు పారణలో భోజనం విహితమైనది. మాసాంతంలో ఉద్యాపన చెయ్యాలి. శ్రావణ మాస సమాప్తి సమయంలో పుణ్యాహవాచనం చేసి బ్రాహ్మణోత్తములను పూజించాలి. ఘటస్థాపన చేసి పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. రాత్రంతా భజన కీర్తనలతో పురాణ పఠనం చేసి జాగరణ చెయ్యాలి. మరుసటి రోజు ఉదయాన హోమం చెయ్యాలి. త్రయంబకం యజామహే అనే మంత్రంతో నువ్వులు మరియు ధాన్యాలతో ఆహుతి సమర్పించాలి. వామదేవాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రంతో ఘృతయుక్త ధాన్యాలతో ఆహుతి సమర్పించాలి. షడక్షర ఓం నమః శివాయ మంత్రంతో పాయస ఆహుతి సమర్పించాలి. తరువాత పూర్ణాహుతితో హోమం సమర్పణ చేసి బ్రాహ్మణ సమారాధన చేయాలి. ఓ యోగీంద్ర, ఈ విధంగా వ్రతం చేయడం వలన బ్రహ్మహత్య మొదలైన మహాపాతకాల నుండి విముక్తులవుతారు. ఇందులో సందేహం లేదు. ఓ ద్విజోత్తమ, ఇప్పుడు సాదరపూర్వకంగా శ్రావణ మాసంలో చేయాల్సిన ఉపవాస వ్రత విధి గురించి చెబుతాను, విను. స్త్రీ పురుషులెవ్వరైనను శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై పాడ్యమి తిథి రోజున ఉదయాన ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. ప్రతిరోజు ఉపవాసం చెయ్యాలి. రాత్రిపూట మాత్రమే భుజించాలి. మాసాంతంలో వ్రత ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన కోసం అమావాస్య రోజున వృషభధ్వజుడైనటువంటి శ్రీ శంకర భగవానుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. బ్రాహ్మణోత్తములను వస్త్రాభరణాలతో పూజించి భోజనం సమర్పించి యథాశక్తి దక్షిణాదులు సమర్పించి ప్రణామాలు చేసి విసర్జన చెయ్యాలి. ఈ విధమైనటువంటి మాసోపవాస వ్రతం నాకు అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో 1,00,000 సంఖ్య గల రుద్రవర్తి వ్రతం చేయవలెను. ఉత్తమమైన పత్తితో 11 వత్తులు చేసుకోవాలి. నాకు ప్రీతికరమైన ఈ వత్తులను రుద్రవర్తి అని అంటారు. శ్రావణ మాసం మొదటి రోజున అనగా పాడ్యమి రోజున ఈ వ్రత సంకల్పం చేసుకోవాలి. దేవాధిదేవుడైన మహాదేవుడే ఈ శ్రావణ మాసానికి అధిపతి. శ్రద్ధాభక్తులతో ఆ గౌరీశ్వరునికి 1,00,000 వత్తుల హారతి చేస్తాను అని సంకల్పం చేసుకోవాలి. ఈ వ్రతంలో ప్రతిరోజు 1,000 వత్తులతో మహాదేవుణ్ణి పూజించాలి. సమాప్తి రోజున 71,000 వత్తులతో హారతి చేయాలి, లేదా ప్రతినిత్యము 3,000 వత్తులతో హారతి చేయాలి. చివరి రోజున 1,000 వత్తులతో హారతి చేయాలి, లేదా ఒకే రోజున 1,00,000 రుద్రవర్తులను ప్రజ్వలింపచేయాలి. నాకు ప్రియమైనటువంటి ఆ రుద్రవర్తి వత్తులను గోఘృతంతో ప్రజ్వలింపచేయాలి. తరువాత దేవాదిదేవుడైనటువంటి మహాదేవుని కథలను శ్రవణం చేయాలి. అటుపిమ్మట సనత్ కుమారుడు శంకర భగవానుణ్ణి ఇలా అడుగుతున్నాడు: దేవా, నాయందు దయ ఉంచి ఈ వ్రతం యొక్క ఉద్యాపన విధి మరియు మహాత్మ్యం గురించి వివరించండి. ఈ వ్రతాన్ని ఆచరించిన కర్తల గురించి కూడా నాకు వివరించండి. ఈ మాటలు విని పరమేశ్వరుడు సనత్ కుమారునితో ఇలా అంటున్నాడు: ఓ బ్రహ్మపుత్ర, పుణ్యప్రదమైన ఈ రుద్రవర్తి వ్రతం సంపూర్ణ ఉపద్రవాలను నశింపచేస్తుంది. ఈ వ్రతాచరణ వల్ల పుత్ర పౌత్ర ఆయురారోగ్య సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ వ్రతం శివునికి ప్రీతికరమైనది. ఈ వ్రతాచరణ వలన శివలోక ప్రాప్తి కలుగుతుంది. ముల్లోకాలలో ఈ రుద్రవర్తి వ్రతానికి సమానమైన శ్రేష్టమైన వ్రతం మరొకటి లేదు. ఈ వ్రతానికి సంబంధించిన ఒక పురాతన గాథను వినిపిస్తాను, విను. క్షిప్రా నదీ తీరంలో గల ఉజ్జయిని నగరంలో సుగంధ అనే పేరు గల ఒక అందమైన వేశ్య నివసిస్తుండేది.
ఆమె పేరుకు తగినట్టు సుగంధ యొక్క శరీర సుగంధాలు కొన్ని కోసుల దూరం వరకు పరిమళించేవి. పృథ్వీపై ఆమె రూపలావణ్యాలు చాలా ప్రఖ్యాతిగాంచి ఉండేవి. హంస వంటి నడక కలిగిన ఆమె నృత్యము రంభలాంటి అప్సరసలను కూడా మరిపించేవి. ఆ స్త్రీ అనేక పురుషులను లోబర్చుకొని వారి ధర్మభంగం గావించెను. రాజులను, రాకుమారులను మరియు బ్రాహ్మణులను లోబర్చుకొని వారి నగలను, సంపదలను, వస్త్రాలను దోచుకొని వారిని వివస్త్రులను చేసి బయటకు వెడలగొట్టెను. అంతటి కపటి అయిన ఆ సుగంధ ఒకసారి అనుకోకుండా క్షిప్రా నదీ తీరానికి వెళ్ళింది. అచట నలుదిక్కుల పూజలో మరియు ధ్యానంలో నిమగ్నమైనటువంటి ఋషులను, బ్రాహ్మణోత్తములను చూసింది. కొంతమంది బ్రాహ్మణులు శివార్చన చేస్తున్నారు, మరికొంతమంది విష్ణువును అర్చిస్తున్నారు. వారందరి మధ్యలో ధ్యానం చేస్తున్న వశిష్ఠ మహర్షిని ఆ సుగంధ చూసింది. ఆ బ్రహ్మర్షి యొక్క దర్శన మాత్రం చేతనే సుగంధ యొక్క బుద్ధి ధర్మమయమైపోయింది. అప్పుడు ఆమె భౌతిక సుఖాలన్నింటినీ త్యజించాలన్న దృఢ నిర్ణయానికి వచ్చి వివశురాలై మునిశ్రేష్ఠునికి ప్రణామాలు చేసి తను చేసిన పాప కార్యాలన్నింటినీ నశింపచేయడానికి తగిన ఉపాయం గురించి మునీంద్రుణ్ణి అడగసాగింది. ఓ మునీంద్ర, నేను చెయ్యకూడని పాపాలెన్నో చేశాను. ఈ సర్వ పాపాలను నశింపచేసే మార్గాన్ని మీరు నాకు సూచించండి. వేశ్య మాటలు విన్న దీనవత్సలుడైన వశిష్ఠ మహర్షి ఆమెతో ఇలా చెబుతున్నాడు. నీ పాపాలన్నింటినీ నశింపచేసే పుణ్యమార్గం గురించి చెబుతాను. ఏకాగ్రతతో విను. త్రైలోక్య ప్రసిద్ధ వారణాసిపురికి వెళ్ళి దుర్లభమైన రుద్రవర్తి వ్రతం చెయ్యు. ఈ వ్రతం శివప్రీతికరమైనది. ఈ వ్రతం చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. పరమేశ్వరుడు సనత్ కుమారునితో ఇలా అంటున్నాడు. కుమారా, వశిష్ఠ మహర్షి ద్వారా రుద్రవర్తి వ్రతం గురించి తెలుసుకున్న ఆ వేశ్య తన సంపదలను తీసుకొని మిత్రులను మరియు సేవకులను వెంటబెట్టుకుని కాశీపురానికి వెళ్ళి అచ్చట వశిష్ఠ మహర్షి ఆదేశానుసారం రుద్రవర్తి వ్రతం చేసింది. ఆ వ్రత ప్రభావం వలన సుగంధ తన పంచభౌతిక దేహంతో శంకర భగవానునిలో లీనమైపోయింది. ఈ దుర్లభ వ్రతాన్ని చేసే స్త్రీల యొక్క సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఓ సువ్రత, ఇప్పుడు మాణిక్యవర్తుల యొక్క మహాత్మ్యం గురించి విను. ఓ విప్రేంద్ర, మాణిక్యవర్తుల వ్రతం చేయడం మాత్రం చేతనే స్త్రీ నా అర్ధాసనంలో భాగస్వామి అవుతుంది. ఆ స్త్రీ మహాప్రలయాంతం వరకు నాకు పరమ ఇష్టురాలై మన్నుతుంది. మాణిక్యవర్తుల వ్రతం విధిపూర్వకంగా చేసిన తరువాత వ్రత సమాప్తి సమయంలో చేయాల్సిన ఉద్యాపన విధి గురించి చెబుతున్నాను, విను. మొదటగా పార్వతీ పరమేశ్వరుల ప్రతిమను స్థాపన చేసుకోవాలి. తన శక్త్యానుసారంగా బంగారంతో శివపార్వతుల ప్రతిమను, వెండితో వృషభ ప్రతిమను చేయించి షోడశోపచార పూజ చేసి రాత్రి జాగరణ చెయ్యాలి. ప్రాతస్సమయాన్ని నదీ స్నానం చేసి ఆచార్యవరణం గావించి 11 మంది బ్రాహ్మణులతో ఘృత, పాయస, బిల్వ సహిత రుద్ర సూక్తం, రుద్రగాయత్రి లేదా మూలమంత్రంతో హోమం చేయాలి. పూర్ణాహుతి చేసి ఆచార్యుణ్ణి పూజించి 11 మంది శ్రేష్ఠ సపత్నీక బ్రాహ్మణులకు భోజన సమర్పణ చేసి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ఈ విధంగా వ్రతం చేసిన స్త్రీ యొక్క సమస్త పాపాలు నశిస్తాయని పరమేశ్వరుడు సనత్ కుమారునికి వివరించాడు.